అహంకారం మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో తెలిపే ఉపనిషత్ కథ ఇది. పూర్వం దేవదానవులకు మధ్య చాలా కాలం యుద్ధం జరిగింది. దేవతల శక్తి క్రమంగా క్షీణిస్తుంది. దానితో వారు చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మీరు ఉమాదేవిని ప్రార్థిస్తే మీకు అపార శక్తి కలిగి యుద్ధంలో జయమును పొందగలరు అని ఉపదేశించను. అటు పిమ్మట వారు ఉమాదేవిని ప్రార్థించి యుద్ధంలో జయం పొందారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వారిలో అహంకారం పెరిగి తామే అత్యంత శక్తి సంపన్నులమని, అందుకే యుద్ధంలో గెలిచామనే భ్రమలో ఉన్నారు. అప్పుడు వారికి కనువిప్పు కలిగించడానికి బ్రహ్మ గారడీవాని వేషంలో వచ్చి దేవతలుండే నగరములో చిత్ర విచిత్రమైన విద్యలు ప్రదర్శించటంతో ఆ విషయం దేవేంద్రుడికి తెలిసి, ఆ గారడీలు చేసే వ్యక్తిని పిలిపించండి, ఇక్కడ ఆ గారడీ విద్యలు ప్రదర్శించమనండి అని ఆజ్ఞాపించను. అప్పుడు వాయుదేవుడు వెళ్ళి గారడీ వ్యక్తితో, మీరు మీ గారడీలు మా ఇంద్రసభలో ప్రదర్శించండి అని అడుగగా, మారువేషంలో ఉన్న బ్రహ్మగారు మీరెవరు అనగా, నా పేరు వాయువు, నా శక్తి సామర్థ్యాలు అపూర్వం, నేను దేనినైనా కదిలించి వేస్తాను అని పలుకగా, ఆ గారడీ వ్యక్తి, అయ్యా మన మధ్యలో ఈ గడ్డి పరకను ఉంచుతున్నాను, మీరు దీనిని కదిలించండి అనగా, వాయువు ఎంత ప్రయత్నం చేసినా ఆ గడ్డి పరక కదలలేదు. వాయువు సిగ్గుతో తలదించుకొని వెళ్ళి ఇంద్రుడితో జరిగింది చెప్పగా, దేవేంద్రుడు అగ్నిదేవుడిని పంపించాడు. అగ్ని కూడా బ్రహ్మతో, నేను మహాశక్తివంతుడను, దేనినైనా సరే దహించి వేస్తాను అని చెప్పగా, అయితే ఈ గడ్డి పరకను దహించండి అనగా, అగ్ని ఎంత ప్రయత్నించినా ఆ గడ్డి పరకను దహించలేక సిగ్గుతో వెళ్ళి జరిగింది దేవేంద్రుడికి చెప్పాడు. దేవేంద్రుడే స్వయంగా వచ్చి గారడీ వేషంలో ఉన్న బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నేను దేవేంద్రుడను అని పరిచయం చేసుకొని, మీరు ఇచ్చిన గడ్డి పరకను భస్మం చేస్తానని చెప్పగా, ఆ గారడీ వ్యక్తి అదృశ్యం అయ్యాను. ఆకాశము నుండి అశరీరవాణి వాక్కులు వినిపించాయి, ఓ దేవేంద్ర, వచ్చినది బ్రహ్మదేవుడు. ఉమాదేవి శక్తి వలన మీరు బల సంపన్నులు కాగా ఆ విషయం మరిచి వ్యవహరిస్తున్నారని, మీ బలానికి శక్తికి విజయానికి కారణం ఉమాదేవి అని గుర్తు చేసేందుకే చతుర్ముఖ బ్రహ్మ ఆ వేషంలో వచ్చారని పలికింది. దాంతో తమ తప్పులు తెలుసుకొని అహంకారాన్ని వీడి ఉమాదేవిని ప్రార్థించారు దేవతలు. ఈ ఉపనిషత్ కథ మనకు తెలిసేది నీతి ఏంటంటే, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అహంకారం కూడదు. భగవత్ ఆశీర్వాదం ఉన్నంత వరకే మనకి ఆ శక్తి సామర్థ్యాలు పనిచేస్తాయి, లేకపోతే అంతా శూన్యమే అని చెప్తుంది.